పార్లమెంట్లో బిల్లులు ఎంపీలు నిజంగా చదివి చర్చిస్తున్నారా? ఇదే అంశంపై మనం విశ్లేషిద్దాం. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం అనేక ముఖ్యమైనటువంటి బిల్లులు ప్రవేశపెడతారు. ఈ బిల్లులు దేశ పాలన, ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేటువంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో ఎంపీలు ఆ బిల్లులను పూర్తిగా చదివి చర్చిస్తున్నారనే ప్రశ్న తరచుగా అనేక మంది యువతలో కూడా ఈ యొక్క చర్చ కూడా లేవనెత్తుతున్నారు. పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది సాధారణంగా వందలాది పేజీలతో ఉంటుంది. ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది. కానీ రాజకీయ వేగం, పార్టీ నిర్ణయాలు మరియు విప్పు విధానం కారణంగా అనేక మంది ఎంపీలు తమ పార్టీ సూచనల ఆధారంగానే ఓటు వేస్తారనే కొంత విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దాంతోపాటు కొన్నిసార్లు బిల్లులు చాలా తక్కువ సమయంలోనే చర్చ కూడా వస్తాయి. దీంతో ఎంపీలకు వాటిని పూర్తిగా అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా చాలా తగ్గుతుందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ కారణంగా పార్లమెంటరీ చర్చల నాణ్యత కూడా తగ్గుతుందనేది కూడా కొంత అభిప్రాయాలు కూడా విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్ కమిటీ వ్యవస్థ ద్వారా కొన్ని బిల్లులు కూడా ముందుగానే పరిశీలించబడతాయి అనేటువంటి కొంత వాదన కూడా వినిపిస్తుంది. అయినప్పటికీ పార్లమెంట్లో చర్చలు మరింత లోతుగా జరగాలని చెప్పి ఎంపీలు బిల్లులను పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలనేది అనేక మంది అభిప్రాయాలు కూడా పడుతున్నారు. మొత్తానికి ప్రజాస్వామ్యంలో చట్టాలు రూపొందించేందుకే పారదర్శకంగా మరియు సమగ్రంగా ఉండటం చాలా అవసరం అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు పార్లమెంట్ చర్చల నాణ్యత మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మరొక చర్చ కూడా జరుగుతుంది. ఇది కేవలం చర్చనే కాదు, ఖచ్చితంగా అవసరం కూడా. అంటే పార్లమెంట్లో ఎటువంటి అంశాలు వచ్చినా, ఏదైనా బిల్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ఎంపీలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే ఆ అంశాలపై లేవనెత్తితే సరైనటువంటి సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని దేశ ప్రజలకు కూడా వివరించి చెప్పేటువంటి ఆ క్లారిటీ కూడా ఉంటున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.